అందరికీ నమస్కారం. ప్రజాధికారికి అందరికీ ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల మందికి నేను విజ్ఞప్తి చేసేదేమంటే, మీరంతా చూశారు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు ఇంతగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి సర్వనాశనం చేశాడు. ఒక్కసారి నమ్మి ఓటు వేసి గెలిపించినందుకు రాజధాని అమరావతి అని చెప్పిన మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి. ఆ మూర్ఖుడు అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టినప్పుడు సపోర్ట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది అబద్ధమా నిజమా నీ మనసుకు నువ్వే చెప్పు. ప్రజలకి జవాబు చెప్పే బాధ్యత నీ మీద ఉంది. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టి పనిచేసినట్టు నీవు తప్పుడు కూతలు నోరుందని చెప్పేసి ఇష్టం వచ్చేట అబద్ధ కూతలు కూస్తూ ఈరోజు వరకు కూడా ఇంకా అబద్ధాలు ఆడుతున్నావు. అయితే నువ్వు చేసిన తప్పు 3 ముక్కలు ఆట ఆడావు. ఒక పక్క విజయవాడ ఒకసారి కావాలంటావు, ఒకసారి కర్నూలు కావాలంటే కోర్టు అంటావు, ఓ పక్క వైజాగ్ అంటావు. ఇట్లా రాష్ట్రాన్ని గబ్బు పట్టించి అమరావతిని నాశనం చేసి కొంప ముంచావు నువ్వు. అయితే ఆ భగవంతుడు ఆ కనకదుర్గమ్మ తల్లి దయదలిచి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని ఇమ్మీడియట్గా అధికారం ఇచ్చిన సంగతి ప్రజలకు తెలుసు. ప్రజలు సపోర్ట్ ఇచ్చి 164 సీట్లు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. అసెంబ్లీలో మొన్న చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మొన్న ప్రవేశపెట్టినటువంటి తీరు ఎలా ఉందంటే, చరిత్రలో ఎవ్వరు కూడా అమరావతిని రాజధాని అక్కడి నుంచి మార్చేదానికి ఎవ్వడికి వీలు లేకుండా అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దీన్ని కూడా ఈ దుర్మార్గుడు తప్పు పట్టాలని చూస్తున్నాడు. నేను అడుగుతున్నా, 3 ముక్కల ఆట ఆడి నువ్వు చేసిన మోసాలు ప్రజలందరూ గమనించారు కాబట్టే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క ప్రభుత్వం ఎవరున్నా రేపు అమరావతికి ఇబ్బంది జరగకూడదు, అమరావతి కట్టిందికి అమరావతి రాజధాని ఉండాలనే ఉద్దేశంతో పగడిబందిగా వాళ్ళ అక్కడ అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి పంపించడం జరిగింది. దానికి అందరూ కూడా అమరావతి రాజధాని అని చెప్పినది ప్రజలంతా 5 కోట్ల మంది ప్రజానికి అంత సంతృష్టించారు. ఇంకా ఏం పర్వాలేదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిలుపుకుంటాడని. కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా దాన్ని సపోర్ట్ చేస్తూ మనకు 100% దాన్ని హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది. అది అందరికీ తెలుసు. అయితే రాజధానికి మంచి కార్యక్రమం ఇవాళ బ్రహ్మాండంగా జరుగుతుంది. నేను చూపించాను మొన్ననే ఒక వారం కిందట. విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ రోడ్డు, ఎక్కడ పడితే అక్కడ బిల్డింగులు పూర్తిగా గ్రాండ్ సక్సెస్ కాదా. ఇవాళ స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. పూర్తి స్పీడ్గా జరుగుతుంది పని. ఇదంతా జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు దుష్టుడు ఇదంతా చూసి పనితనం చూసి కళ్ళు మండినాయి దుర్మార్గునికి. ఆ కళ్ళు పొరపాటున మళ్ళా ఈయన అమరావతి మీద పడితే అమరావతి కూడా నాశనం అవుతుంది ఈ దుర్మార్గం కళ్ళు పడితే. కాబట్టి ప్రజలకి ఏమంటే ఒక్కసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఒక మంచి తరుణం, మంచి అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు. పవన్ కళ్యాణ్ కానీ, మా లోకేష్ బాబు కానీ, మోదీ గారి సహకారంతో ఈరోజు అమరావతి పూర్తి జరుగుతూ ఉంది. అమరావతి పూర్తి జరిగిందంటే హైదరాబాద్, ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు, హైదరాబాద్ ఈరోజు తెలంగాణ నిలిచిందంటే హైదరాబాద్ చంద్రబాబు నాయుడు చేసిన డెవలప్మెంటే ఈరోజు తెలంగాణను రాష్ట్రాన్ని ఒక సాగుతూ ఉంది. అక్కడ డబ్బంతా ఆ యొక్క ఆదాయం అంతా హైదరాబాద్ నుంచి వస్తుంది. కాబట్టి మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏమంటే ఆదాయం పెంచాలి. ఆదాయం పెంచాలనుకున్నప్పుడు డెవలప్మెంట్ చూపించాలి. డెవలప్మెంట్ చూపించాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా పూర్తి సహకారం కావాలి, ప్రజల సహకారం కావాలి అనే ఉద్దేశంతో అమరావతిని పూర్తి స్థాయిలో పూర్తి పరిశ్రమలు తెచ్చి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ప్లాన్ వేసి ఈరోజు ముందుకు పోతున్న సంగతి ప్రజలందరికీ తెలుసు. నేను ఇవాళ చెప్తున్నా, హైదరాబాద్ కాదు, హైదరాబాద్ మించి ఈరోజు అమరావతి లాభసాటిలో ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని పెద్ద ఎత్తున అమరావతి నుంచే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. రాష్ట్రం బాగుపడుతుంది. ఒక అమరావతినే రాష్ట్రాన్ని అంతా సాకే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ను ఒక తాటిపై ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఏమి ఇబ్బంది కాకుండా బ్రహ్మాండమైన లాభసాటి చూపించేది అమరావతి. చంద్రబాబు నాయుడు దాని మీద ఒక సబ్జెక్ట్ పెట్టిందంటే 100% సక్సెస్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ముందు చూపున్న జాగ్రత్త వ్యక్తి. ఎక్కడ ఆదాయం తేవాలా, ఎక్కడ ఏ విధంగా పట్టుకుంటే ఆదాయం వస్తుంది, ఏ విధంగా పూర్తి చేస్తే రాష్ట్రానికి లాభసాటిలో రాష్ట్ర ఖజానా నిండుతుంది ఐడియా కలిగిన వ్యక్తి. కాబట్టి అటువంటి ముఖ్యమంత్రిని మనకు దొరకడం ప్రజల అదృష్టం.
కాబట్టి అందరూ అర్థం చేసుకోండి, ఈ దొంగను మూడు ముక్కలాడే దొంగను పొరపాటు నమ్మొద్దండి. ఈ దొంగను ఆంధ్రప్రదేశ్ రాకుండా ఈ దుర్మార్గుడిని కేవలం కర్ణాటక పరిమితం చేసి ఇక్కడ రాకుండా పగడిబందీగా దుర్మార్గుడిని బుద్ధి చెప్పండి. ఎందుకంటే రాజధాని అనేది మనకు పూర్తిగా ఇలా అమరావతి రాజధాని చెప్పుకుండే బాధ్యత అన్నీ కూడా ఈరోజు అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈరోజు ఎంత కష్టపడుతున్నాడు, పూర్తి టైం అంతా ఇలా అమరావతి మీద పూర్తిగా టైం అంతా పెట్టు, ఆదాయం పెంచుతూ డెవలప్మెంట్ ఫుల్ స్పీడ్లో జరుగుతూ ఉంది. ఈరోజు కూడా కేంద్రం ప్రకటించింది పోలవరం ప్రాజెక్టుకు డబ్బులు. పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి అవుతూ ఉంది. పోలవరం ఇలా పూర్తయితే ప్రతి ఎకరాకు నీళ్లు వస్తాయి. ఈ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో తీసుకుపోతుంటే ఇటువంటి దుర్మార్గులకు అవకాశం ఇవ్వకుండా మళ్ళా 2029 చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా గద్దె మీద కూర్చోపెట్టండి. భారతదేశమే కాదు, ప్రపంచ దేశాల్లో అమరావతి ఏంటి ఇంత డెవలప్ అయింది అని చేసి చూపించే సత్తా ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉందని తెలియజేస్తున్నాను.